మహిమ వైపే చూద్దాం. ఇదిగో సామాన్యమైన స్థితిలోనికి శిఖరమెక్కి వెళ్ళాడు మోషే. కానీ 40 రోజుల తర్వాత మోషే కొండ దిగి వస్తూ ఉంటే ఇదిగో మోషే ముఖమే ప్రకాశించిపోతుంది. ఆయన మహిమతో కప్పబడింది. ఇదిగో దివ్యమైన తేజస్సు కలిగి కనిపిస్తూ ఉన్నారు. దైవ సన్నిధిలో ప్రభువు ఎదుట మోకరించిన వారలారా, ఒక్కసారి మనము కూడా ప్రభువు వైపు చూద్దాం. దేవా, నీ మహిమతో కప్పిన దేవా, స్తోత్రమయ్యా. ఈరోజు నాయన బలహీనుడనైన నన్ను, బలహీనురాలునైన నన్ను, పాపినైన నన్ను నీ పాద సన్నిధిలోనికి రానిచ్చిన ప్రభువా, నీకు స్తోత్రములయ్యా. ఇదిగో నీ రక్తముతో నన్ను కడగండి దేవా, నీ రక్తముతో నన్ను కడగండి, నీ రక్తముతో నన్ను కడగండి. స్తోత్రములయ్యా. ఇదిగో దిక్కులు చూచి అనేకులు ప్రభువా చిక్కులు పాలైపోయారయ్యా. ఇదిగో నాయన అట్టి దిక్కులు చూచిన మేమే ఈరోజు నాయన మా దిక్కు నీవని నీ వద్దకు వచ్చాము స్వామి. ప్రభువా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. మా చిక్కులన్నిటినీ విడిపించండి దేవా, స్తోత్రములయ్యా. మా చింతలన్నీ తీర్చివేయండి దేవా, స్తోత్రములయ్యా. దేవా, నీకు నమస్కారములయ్యా. అలనాడు మోషే భక్తుణ్ణి ఎలాగున నీ మహిమతో కప్పివేసావో స్వామి, ఈరోజు నాయన నీ సన్నిధిలో మోకరించిన మమ్మందరినీ ప్రభువా నీ మహిమతో కప్పండి స్వామి. స్తోత్రములయ్యా. మా దైవజనులు అన్నారు, మహిమతో ఇదిగో కప్పివేసి ఇదిగో మహిమ కొరకు సిద్ధపరుస్తారు. ఇదిగో మహిమ జీవులుగా ప్రభువు మనలను మార్చివేస్తారు. నిజమే స్వామి. అయ్యా, ఈ మోషే సుఖోపవాసాలే ఇదిగో నీ మహిమను అందుకునే దినాలు, నీ వరాలు పొందుకునే దినాలు, నీ ప్రభావాన్ని మేము సంపాదించుకునే దినాలు. ప్రభువా, ఇట్టి పవిత్రమైన దినములలోనికి నన్ను రానిచ్చిన ప్రభువా, నీకు స్తోత్రములయ్యా, నీకు నమస్కారములయ్యా అని ప్రభువు వైపు చూద్దాం, ఆయన మహిమ వైపు చూద్దాం, ఆయన ప్రసన్నత వైపు చూద్దాం. ఇదిగో ఆయన శక్తి వైపు మనందరం కూడా ఒక్కసారి తేరి చూద్దాం, దేవుని తట్టే చూద్దాం. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. యేసు నిన్ను తలంపగానే హృదయమానందముతో నిండు, నీ సముఖమున ముఖము చూచు వాసము చేసి నప్పుడెట్లుండును యేసు నీ తలపే నాకు. అందరు పాడండి. హాయి ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. నిజమే స్వామి. ఇదిగో నా తలంపులే ఇహలోక సంబంధమైనవై ఉండగా, నా తలంపులే పాప సంబంధమైనవై ఉండగా, నా తలంపులే శరీర సంబంధమైనవై ఉండగా, ఈరోజు ప్రభువా ఈ సన్నిధి ప్రభువా శిబిరములో నీ వాక్యము ద్వారా నన్ను కడిగి శుద్ధి చేసిన ప్రభువా నీకు స్తోత్రములయ్యా.
ఇప్పటి వరకు నాయన ఒకవేళ నేను లోకరీతిగా ఉన్నానేమో, అన్య జనాంగము వలె ఉన్నానేమో, లోకము తట్టు నేను చూశానేమో ప్రభువా, ఈ రాత్రి నాయన నేను నీ తట్టు చూస్తున్నానయ్యా. మా దైవజనులు వ్రాసినట్లు, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. నిజమే స్వామి దేవా, నీ తలంపు మాకు హాయినిచ్చేది, నీ తలంపే మమ్ములను బాగు చేసేది, నీ తలంపే మమ్ములను శుద్ధి చేసేది, నీ తలంపే మా బలహీనతల నుంచి విడుదలనిచ్చేది, నీ తలంపే మమ్ములను స్వస్థపరిచేది. ప్రభువా నీకు స్తోత్రమయ్యా. ఈ రాత్రి మేము నీ తట్టు చూస్తాం.